శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథములోని విషయములను మనము అధ్యయనము చేస్తున్నాము. అందులో భాగంగా గ్రంథము చదువుకోవటం పూర్తి అయినాక ఈ గ్రంథంలోని విషయాలు చక్కగా అవగతము అవ్వటము కోసము పరమపూజ్యులు కీర్తిశేషులు మాస్టారి అంతేవాసి అయినటువంటి శ్రీ బివి నరసింహరాజు గారు ఈ గ్రంథముపై పరిశోధన చేసి రచించిన గ్రంథము మంత్రజాలం దర్శనము. ఆ గ్రంథములోని విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రతీచి ఈ పాత్ర యొక్క విశ్లేషణ ఏమిటి, గొప్పతనం ఏమిటి, ఆ అంశాలని ఈరోజు చెప్పుకుంటూ ఉన్నామండి. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అండి. ఆ పాత్రను మనకి వివరిస్తూ ఉన్నారు. పద్మం బురద నీటి నుండే పుట్టిన ఆ బురద ఆ పద్మ దళాలకు అంటుకోదు. మల్లె పువ్వు మీద తుమ్మెద వాలుతుంది, అయినా తుమ్మెద నలుపుదనం ఆ మల్లె పువ్వుకు అంటుకోదు. ప్రకృతిలో మనకు కనపడే వింతలలో ఇది ఒకటి. పద్మం హృదయానికి, మల్లెపువ్వు నిర్మలత్వానికి ప్రతీకలు. ఈ హృదయ నైర్మల్యం ఉన్నవారు ఎటువంటి పరిసరాలలో పుట్టి పెరిగినా తమ ఆత్మ వికాసాన్ని కోల్పోవరు. ఇటువంటి కోవలోకి చెందిన పాత్రే ప్రతీచి పాత్ర. ఇది రచయితచే దర్శింపబడిన పాత్ర. ఆ దర్శనం అపూర్వం. ఆ పాత్ర స్వభావం, దాని చుట్టూ అమరిన సన్నివేశాలు మనలను పులకింపచేస్తాయి. ప్రతీచి పుట్టింది ఒకచోట, పెరిగింది మరి ఒకచోట. ఆత్మ ఔన్నత్యాన్ని పొందింది వేరొక చోట. ఈ విధంగా ఈమె జీవితం విచిత్రమైన మలుపులు తిరిగింది. ఈమె పుట్టుక చాలా విచిత్రం. చార్వాకుని పుత్రుడే ప్రతీచి తండ్రి. అతడు కాలయవనుని కాల్బలంలో ఒక దళానికి నాయకుడు. చార్వాకుడు భారతదేశానికి వచ్చినప్పుడే ఇతడు కూడా వచ్చాడు. ఇతడు రహస్య దళంలో హస్తినలో బిచ్చగాని వేషంలో ఒక రాత్రి తిరుగుతూ ఉండగా రాజభటులు సందేహించి ఇతన్ని తరిమారు. ఇతడు వాళ్లను తప్పించుకొని బెస్తవాడలో ఒక పర్ణకుటీరంలో తలదాచుకున్నాడు. ఆ పర్ణకుటీరంలో ఏకాకిగా ఉన్న బెస్త పడుచు ఇతనికి ఆశ్రయము ఇచ్చింది. ఆ రాత్రి విధివశం చేత వారి చూపులు కలిశాయి. తత్ఫలితంగా ప్రతీచిని కని 3 సంవత్సరాలు పెంచి ఆ బెస్త వనిత చనిపోయింది. అప్పటి నుండి ప్రతీచి పడమటి కనుమలలో తండ్రి వద్దే పెరిగింది. ఆ తరువాత తన తాతగారైన చార్వాకుడు ప్రతీచికి తన ఆశ్రమంలో తావిచ్చాడు. ఇక అప్పటి నుండి ప్రతీచి చార్వాకాశ్రమంలోనే ఉండిపోయింది. ప్రతీచి తల్లి దాసరాజు పుత్రి వ్యాసుని తల్లి అయిన సత్యవతి తమ్ముని మనుమరాలిగా కృష్ణమాచార్యుల వారు చెప్పడంలో ఒక ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. ఆ సత్యవతీదేవికి ఉన్న పవిత్రత, హృదయ నైర్మల్యం, భేదభావం అనే అంటుసోకని కన్యా ప్రకృతి ప్రతీచికి సంక్రమించి ఆమెను
ఒక మహానుభావురాలిలాగా తీర్చిదిద్దిందని చెప్పటానికే ఈ బంధుత్వాన్ని వారు వెల్లడించారు. అంతేకాదు సత్యవతి కన్యగానే విష్ణుని అంశతో తేజరిల్లిన వ్యాసుని గన్నట్లే తరువాతి జన్మలో ప్రతీచియు కన్యగానే దైవాంశ సంభూతుడగు యేసు ప్రభువును కనబోవుచున్నదనియు సూచించుట జరిగినది. చార్వాకాశ్రమ వాతావరణం ప్రతీచి వంటి పవిత్ర హృదయాలకు అనుకూలమైంది కాదు. చార్వాకుని దుష్ట సంకల్పాలతో, రక్తశర్మ యొక్క అతినీచమైన ఆలోచనలతో, లోకాయతుని తాంత్రిక ప్రయోగాలతో ఆశ్రమం అంతా కలుషితమైపోయింది. అటువంటి ఆశ్రమంలో పెరిగిన వారికి తమ శీలాన్ని పరిరక్షించుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందువల్లనంటే అక్కడకు చేరిన యువతీ యువకులందరూ రక్తశర్మ ప్రవేశపెట్టిన సిద్ధాంత ప్రభావానికి లోనై శీలభ్రష్టులైన వారే. కానీ ప్రతీచి మాత్రం పంకజంలా తన పవిత్రతను కాపాడుకోగలిగింది. ఈ పవిత్రత ఆమెకు జన్మతః వచ్చిందే. ఇక ఈ పాత్ర యొక్క విశ్లేషణ చూద్దాం. చార్వాకాశ్రమానికి వచ్చిన తొలి దశలో ప్రతీచి అందరూ నమ్మినట్లే చార్వాకుని మహానుభావునిగా నమ్మింది. దానికి ఆమె చిత్రభానునితో అన్న మాటలే మనకు నిదర్శనం. ఒక సందర్భంలో ప్రతీచి చిత్రభానునితో అంతయు గురుదేవుని చలువ. వారు మహానుభావులు. సంసార బంధములలో చిక్కుకొని బురదపాముల వలె కొట్టుకొనుచున్న మీ బ్రహ్మావర్తపు జీవులను ఉద్ధరించి నాగరికత, సుఖజీవనము, స్వేచ్ఛ అను మంత్రములు ఉపదేశించి మోక్షానందమును దేహపర్యంతము సాధించి పెట్టినవారు అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంటే చార్వాకుని తన తాతగారిలా మాత్రమే కాక అందరిలాగా గురుదేవునిగా గౌరవించింది అని తెలుస్తోంది. కానీ అనంతర కాలంలో ఆమెకు జన్మతః వచ్చిన సంస్కారం వల్ల చార్వాకుని అసలు తత్వం తెలిసికొని చార్వాకాశ్రమం నుండి బయటపడగలిగింది. అది ఎలా సాధ్యపడిందో చూద్దాం. ప్రతీచికి మొదటి నుండి వేణుగానం అంటే పంచప్రాణాలు. అటువంటి వేణుగానాన్ని వినిపింపగలిగిన వాడు చిత్రభానువు. అందువల్లనే ప్రతీచి ప్రతిరోజు చిత్రభానుని కుటీరానికి పోయి అతని వేణుగానాన్ని వింటూ ఉండేది. రాను రాను ఆ వేణుగానం ఆమెలో ఒక మధుర అనుభూతిని కలిగించింది. కొన్నాళ్లకు ఆమె ఆ వేణుగానం లేనిదే నిలువలేని స్థితికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉండగా సందర్భవశంలో కృష్ణుని ప్రసక్తి వచ్చి చిత్రభానువు ప్రతీచితో కృష్ణుడు ఐంద్రజాలికుడని, స్వార్థశీలుడైన మోసగాడని, స్త్రీలోలుడని, అందువల్లే కృష్ణుడంటే తనకు గిట్టదని చెప్పాడు. ఇలా చెప్పిన చిత్రభానువు అయినా కృష్ణుని ఎదుట మాత్రం ఎటువంటి వాడైనా లోబడి దాసుడైపోవలసిందే. అటువంటి వశీకరణ శక్తి అతనికి ఉందని అంగీకరించక తప్పదు అని వివరించాడు. ఆ మాటలు విన్న ప్రతీచిలో అటువంటి కృష్ణుని మూర్తిని చూడాలని కుతూహలం ఉప్పతిల్లింది. కానీ ఆశ్రమంలో గురుమూర్తి చిత్రపటం తప్ప ఇతరుల చిత్రపటాలు చూడడం నిషిద్ధం. అయినా ఆ నియమాన్ని ఉల్లంఘించటానికి తన మనస్సు ఆరాట పడుతోంది. ఇటువంటి సంశయ కారణాలకు దూరంగా ఉండడం కంటే దానిని పరికించి తెలుసుకొని తిరస్కరించడమే క్షేమం అని ప్రతీచి భావించింది. ఇలా భావించడంలో
ఆమె స్వతంత్ర ప్రవృత్తి, మానసిక స్వచ్ఛత కృష్ణుని చూడాలన్న తహతహ వ్యక్తం అవుతున్నాయి. చిత్రభానునికి కూడా అదే అభిప్రాయం కలిగి ప్రతీచిని తన కుటీరానికి తీసుకొని వెళ్ళి తన వద్దనున్న కృష్ణుని చిత్రపటాన్ని ప్రతీచికి చూపించాడు. ప్రతీచి కృష్ణుని చిత్రపటాన్ని సుదీర్ఘకాలం ఏకాగ్ర దృష్టితో పరికించింది. క్షణంలో 1000వ వంతు కాలం శరీరం అంతా విద్యుత్ ప్రసారితమైనట్లు అనుభూతి కలిగి ప్రతీచి పెద్దగా నిట్టూర్చింది. మంద్రమున బిందువై పుట్టి నాదముగా సాగిన మొట్టమొదటి శృతులు ఆమె చెవులకు సోకుచునే సూటిగా హృదయమును తాకెను అని ఈ సందర్భంలో రచయిత వర్ణించిన తీరును పరిశీలిస్తే ఒక విషయం మనకు అవగతం అవుతుంది. అదేమిటంటే కృష్ణుని చిత్రపట దర్శనంతో ఆమెలో కృష్ణ చైతన్యం ప్రవేశించింది. అప్పటి నుండి ప్రతీచి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మధురానుభూతిని తలచుకొనే కొద్దీ తరగని ఆనందం కలుగుతోందని, తన మనస్సు పారవస్యం చెందుతోందని ప్రతీచికి అనిపించింది. కానీ ఇంతలోనే తన ఆనందానికి విఘాతం కలిగింది. అదే ఆశ్రమంలో వేణుగానం నిషేధించడం, దానితో ప్రతీచికి కనువిప్పు కలిగింది. అంతటి అవ్యక్త మధురానుభూతిని అందించే ఆ వేణుగానం ఎందుకు చార్వాకుడు నిషేధించాడు? అందులోని రహస్యం ఏమిటో తన మనస్సుకు అర్థమైంది. వేణుగానం నిషేధించటం మన గురువుల మనశ్చాంచల్య వైచిత్రికి నిదర్శనం. ఆ వేణుగానాన్ని ఆశ్రమవాసులు వింటే దాని ప్రభావానికి వారు చెడిపోతారని గురువుల నమ్మకం అని చిత్రభానునితో ప్రతీచి తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించింది. ఇక ప్రతీచిలో అంతర్మథనం ప్రారంభమైంది. వేణుగానం వినడానికి కూడా స్వేచ్ఛ లేని చార్వాక సిద్ధాంతంలో భాగం అయిన వ్యక్తి స్వాతంత్ర్యానికి అర్థం ఏమిటో తనకు అర్థం కాలేదు. విశాల మానవతావాదం పేరుతో ఒక జాతిని మోసం చేయడం, అఖండ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం మానవత్వానికి వ్యతిరేక లక్షణాలని ప్రతీచి హృదయం ఘోషించటం మొదలుపెట్టింది. ఒక విధ్వంస పథకం తన మనస్సులో ఇముడ్చుకొని పైకి గొప్ప మానవతావాదిగా నటిస్తున్న తన గురువును ప్రతీచి ఇక గౌరవించలేకపోయింది. నెమ్మదిగా స్వేచ్ఛ యొక్క నిజస్వరూపం ప్రతీచికి గోచరించటం ప్రారంభించింది. స్వేచ్ఛ అంటే ఒక విధమైన చిత్త సంస్కారము అని ఆమెకు తట్టింది. తన ఇంద్రియముల మనస్సు యొక్క ఒత్తిడికి లొంగక తన సహజ స్థితిలో నిలుచుటే నిజమైన స్వేచ్ఛ అని గుర్తించింది. ఈ జరిగిన సంఘటన వల్ల గ్రహించవలసిన విషయాలు 2. ఒకటి, ప్రతీచిలో కలిగిన మార్పు. రెండవది, దానికి కారణమైన కృష్ణుని యొక్క అనుగ్రహం. ప్రతీచికి చిత్తశుద్ధి ఉంది. ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా అంగీకరించే చిత్త సంస్కారం ఉంది. తన అభిప్రాయాన్ని నిర్భీతిగా చెప్పగలిగే ధైర్యం ఉంది. చార్వాకుడి మనుమరాలైన ప్రతీచి మనస్సులో కల్మషం లేదు. అంతటి పవిత్రురాలు కాబట్టే కృష్ణుడు ఆమెను అనుగ్రహించి ఆమె ద్వారా తన మంత్రజాలాన్ని ఆశ్రమవాసులకు సోకేలా చేశాడు. చిత్రం ఏమిటంటే, ఎప్పుడు ఎక్కడ నుండి ఎవరి ద్వారా కృష్ణుడు తన ప్రభావాన్ని చూపుతాడో అని భయపడుతున్న చార్వాకుడికి చివరకు
తాను మమకారం పెంచుకున్న మనుమరాలి ద్వారానే ఆ కృష్ణుడు మంద్రజాలం నడపడంతో చార్వాకుని పన్నాగం పటాపంచలయింది. అటుపై గిరిశర్మ ప్రవేశం. ఆ గిరిశర్మ ప్రవేశం వల్ల ప్రతీచిలో ఏమి జరిగింది చూద్దాం. ప్రతీచిలో మార్పు కలిగిన ఈ సమయంలోనే గిరిశర్మ ఆశ్రమ ప్రవేశం చేశాడు. గిరిశర్మ సందర్భవశంగా ప్రతీచి మనస్సులో రేకెత్తిన అనేక సందేహాలకు తగిన సమాధానాలు ఇచ్చి ఆమెను తృప్తిపరిచాడు. ముఖ్యంగా గృహస్థాశ్రమ జీవనంలో కామం యొక్క పవిత్ర స్థానమును గూర్చి, వశీకరణ దాని నిజస్వరూపం గూర్చి, తాంత్రిక శక్తికి సహజ శక్తికి ఉన్న తారతమ్యాన్ని గూర్చి గిరిశర్మ వివరించిన విధానం ప్రతీచిని ఎంతగానో ఆకట్టుకొన్నది. అంతేకాదు, చార్వాక, రక్తశర్మ, లోకాయతుల సిద్ధాంతాలలో లోపాలున్నవనియు అవి మానవజాతికి శ్రేయోదాయకాలు కావనియు ప్రతీచి గ్రహించింది. కృష్ణుని నిజస్వరూపం యొక్క వైభవం, ఆయన జగన్మోహనత్వంలోని అంతర్యామి అనుభూతి ప్రసాదం ఈమెకు అనుభవానికి వచ్చాయి. ఇకపోతే ప్రతీచిపై రక్తమారి ప్రయోగం, ఆ విషయం చూద్దాం. ప్రతీచిలో అంతరంగికంగా కలిగిన మార్పు ఆశ్రమవాసులలో కలవరం పుట్టించింది. లోకాయతుని ఆంతరంగిక శిష్యురాలైన హేమ ప్రతీచిలో కలిగిన అవాంఛనీయమైన మార్పును పసిగట్టింది. ప్రతీచిలో కలిగిన విపరిణామం చిత్తవిక్షేపం కాదని, బుద్ధిపూర్వకమైన అంతస్తత్వ పరిణామం అని గ్రహించి ఆ విషయం లోకాయతుడికి తెలిపింది. ప్రతీచి ప్రభావం ఆశ్రమవాసులపై పడుతుందని భయపడిన లోకాయతుడు ఒక రాత్రి రహస్యంగా రక్తమారి ప్రయోగంతో ప్రతీచిని హతమార్చటం జరిగింది. ఇక ప్రతీచి రక్షింపబడటం, అది ఏ విధంగా జరిగింది చూద్దాం. ప్రతీచి దైవానుగ్రహం వల్ల జ్వాలాకూలుని చేత రక్షింపబడింది. అలా రక్షింపబడి ఆ పరమ గురువు వల్ల కలాప గుహలను చేరుకున్నది. అక్కడ మరువు ప్రతీచి పునర్జన్మను గూర్చి జ్వాలాకూలునితో, నీ 3వ సంవత్సరంలో చనిపోయిన నీ తల్లియే ప్రతీచిగా తిరిగి జన్మించింది. బ్రహ్మ విద్యోపదేశానికి పూర్వరంగమైన ఆధ్యాత్మిక శిక్షణ ఈ ప్రతీచి నీ వలన పొందవలసి ఉంది. కామం, ఆనందం, పునర్జన్మ, ఆత్మ అనే అంశాలను వివరించి నీవు ప్రతీచికి చిత్త సంస్కారం కలిగించవలసి ఉన్నది. ఇక నుండి మీ ఇద్దరి జన్మలకు విడదీయరాని సంబంధం ఉంటుంది అని వివరించి వారిద్దరికీ వర్ణధర్మాలలోని జన్మ పరంపరలలోని ధర్మ సూక్ష్మాలను విడమరచి చెప్పారు. మరుమహర్షి మాటలకు ప్రతీచి పరవశించి మరువుతో, మాకిట్లు వివరించి చెప్పేవారు లేకపోవడం వల్ల అజ్ఞానంలో పడి చార్వాక మార్గాన్ని పట్టవలసి వచ్చింది. ఈ పండితులు ఎంతసేపు సంభావనలకి అమ్ముడైపోవడం తప్ప బ్రహ్మావర్తపు పామర జనం యొక్క క్షేమాన్ని పట్టించుకోరు. నాలాగే ఈ పుణ్యభూమిలో పెడత్రోవలు పట్టేవారు వేలకు వేలు ఉన్నారు అని తన ఆవేదనను నివేదించుకొన్నది. ఈ విధంగా ప్రతీచి జ్వాలాకూలుడి వల్ల, మరువు వల్ల ఆత్మౌన్నత్యాన్ని పొందింది. ఈమె అంతరంగ పుష్పం వికసింపసాగింది. దివ్యానందము అనే పరిమళంతో గుబాళించింది. ఇంతటి పవిత్రురాలు కాబట్టే మరువు ప్రతీచిని గూర్చి
జ్వాలాకూలునితో ఇప్పటికి 3000 సంవత్సరముల తరువాత మన స్వామి మరలా ఒక దేహమును దాల్చును. వ్యాసమునీంద్రులకు సత్యవతీదేవి వలె ప్రతీచి మన స్వామికి తల్లిగా జన్మించును అని ప్రతీచి యొక్క భవిష్యత్ జీవిత కార్యమును కూడా విశదపరిచారు. దీనిని బట్టి ప్రతీచి ఎంత మహాత్మురాలో మనం గ్రహించవచ్చు. అటు తరువాత జ్వాలాకూలుడు మరలా గిరిశర్మగా భౌతిక దేహాన్ని ధరించి ప్రతీచిని చార్వాకాశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆశ్రమవాసులందరినీ ఆనందాశ్చర్యాలలో ముంచి తేల్చాడు. లోకాయతుడు ప్రతీచిని చూచి అమిత ఆనందాన్ని పొందాడు. ఈ విధంగా ప్రతీచి కథ సుఖాంతంగా ముగిసింది. ఇక ఈ పాత్ర ద్వారా కృష్ణమాచార్యులు గారు అందించిన సందేశం ఏమిటో వివరించబడుతోంది. కృష్ణమాచార్యుల వారు ప్రతీచి పాత్ర ద్వారా లోకానికి 3 సందేశాలను అందించారు. ఒకటి, పవిత్రత ఉన్న చోట పతనానికి తావులేదు. ప్రతీచి యొక్క పవిత్రత ప్రతి సన్నివేశంలోనూ నిరూపించబడింది. చివరకు లోకాయతుడు కూడా ఆమెను గూర్చి ఆశ్రమవాసులకు వివరిస్తూ ప్రతీచికి స్త్రీ పురుష భేదం తెలియదని, పూర్వ సంస్కార వశం చేత ఆమె మనస్సుకు కామస్పర్శ లేదని, ఆమె కన్యగా పూజ్యస్థానం అలంకరించిందని అంగీకరించాడు. అంతటి దివ్య కన్య కాబట్టే కృష్ణుని అనుగ్రహానికి పాత్రురాలైంది. ఇక రెండవ సందేశం, ప్రతీచి వంటి ఉత్తమ సంస్కారం కల యువతులు వారు కూడా పెడత్రోవలు పట్టడానికి కారణం వారికి వేదసారాన్ని విడమరచి చెప్పే పండితులు కరవవ్వడం అని తన మనోవేదనను ప్రతీచి పాత్ర ద్వారా ఆచార్యుల వారు వ్యక్తం చేశారు. ఇది అక్షరాల నిజం. ఎందరో పండితులు ఎప్పుడూ తమ పాండిత్య ప్రకర్షణను ప్రకటించుకోవడమో లేక ఎదుటివారిని చూచి అసూయపడడమో సంభావనలకు అమ్ముడుపోవడమో చేశారే కానీ పామర జనం యొక్క యోగక్షేమాలు పట్టించుకోలేదు. అందువల్ల వేదధర్మం యొక్క నిజస్వరూపం స్పష్టంగా వారికి అందలేదు. అంటే సామాన్యులకు అవగతం కాలేదు. యవనుల వంటి విదేశీయులు ఈ రహస్యం కనిపెట్టి వేదాలకు పురాణాలకు తమ కుట్రకు అనుకూలంగా దుర్వ్యాఖ్యానాలు చేశారు. అవే నిజము అనుకొని కొందరు పామర జనం వాటినే అనుసరించి చివరకు విదేశీయులకు దాసులైపోయారు. ఈ దుస్థితి ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఏనాడైతే పండితులు సమదృష్టితో సామాన్యులకు వేదసారాన్ని అందివ్వగలరో ఆనాటి నుండి దేశం సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని ప్రతీచి పాత్ర ద్వారా ఆచార్యుల వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక మూడవ సందేశం, అయితే ఇప్పటికీ మేధావి వర్గము కన్నా పామరులు అనబడువారే భారత ధర్మమునందు నిబద్ధులై దేశభక్తి కలిగి నిజాయితీతో వర్తించుట గమనించవచ్చును. వారి హృదయము అతి తెలివి అనడి మాలిన్యముచే అంటుపడకుండుట వలన దైవానుగ్రహము అట్లు వారిపై కురియుచున్నది. లోకంలో ఎంత దుర్మార్గుడికైనా ఏదో ఒక విషయంలో ఒక దుర్బలత్వం ఉంటుంది. ఆ దుర్బలత్వాన్ని ఆసరాగా తీసుకొని భగవంతుడు ఆ దుర్మార్గుడి ఆట కట్టేస్తాడు. చార్వాకుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. చార్వాకుడు పరమ దుర్మార్గుడు, స్వార్థపరుడు. కానీ అతని మనుమరాలైన ప్రతీచిపైన అతనికి వల్లమాలిన మమకారం ఉంది. ఆశ్రమవాసులందరూ చెడిపోయినా పర్వాలేదు, కానీ తన మనుమరాలు మాత్రం చెడిపోకూడదు
అన్న మమకారం చార్వాకుడికి ఉంది. ఆ దుర్బలత్వాన్ని ఆసరాగా తీసుకొని కృష్ణుడు ప్రతీచి ద్వారా తాను సంకల్పించిన కలిసంతారక మార్గాన్ని నడిపి చార్వాకుడి ఇంద్రజాలాన్ని అడ్డుకున్నాడు. అంటే ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ శిక్షించాలో భగవంతునికే తెలుసును అన్న సందేశాన్ని ఈ సన్నివేశం ద్వారా లోకానికి ఆచార్యుల వారు అందించారు అనంటూ ప్రతీచి పాత్రను చక్కగా మనకు అందించారండి. ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము ఈ గ్రంథములోని రక్తశర్మ యొక్క పాత్ర ఏమిటి, అందులోని విశేషాలు ఏమిటి చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.